రెడీ. ఓం 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 ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानामूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्याधिलक्ष्यम् एकं नित्यं विमलम् अचलं सर्वधी साक्षीभूतं भवातीतं त्रिगुणारहितं सद्गुरुं तं नमामि सद्गुरुं तं नमामि सद्गुरुं तं नमामि। Heavenly Father, Divine Mother, Friend, Beloved God, Bhagavan Sri Krishna, Jesus Christ, Mahavatar Babaji, Yogavatar Lagiri Mahasai Maharaj, Jnanavatar Sri Yukteswara Swamiji, Premavatar Pri Guru Paramahansa Sri Yogananda Swamiji, saints and sages of all religions, समस्त सद्गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ओम ఓం నమస్కారం. నేను ఇవాళ కొన్ని ప్రాణాయామ పద్ధతులు నేర్పుతున్నాను. అవి అభ్యసించండి, ఆరోగ్యాన్ని పొందండి, భగవంతునితో అనుసంధానాన్ని పొందండి. ఆరోగ్యం పొందండి, పరమాత్మతో అనుసంధానాన్ని పొందండి. ఈ ప్రాణాయామ క్రియలు మహావతార్ బాబాజీ ద్వారా నాకు ధ్యానంలో లభించినవి. నేను కేవలము మీడియా మాత్రమే. మన శరీరంలో మేరుదండం అనగా వెన్నెముక కింద ముడ్డిలో మూలాధార చక్రం ఉన్నది. మూలాధార చక్రమునకు 2.5 అంగుళముల పైన వెన్నెముకలో స్వాధిష్టాన చక్రం ఉన్నది. బొడ్డు వెనకాల మణిపూర చక్రం ఉన్నది. హృదయం వెనకాల మేరుదండం అనగా వెన్నెముకలో అనాహత చక్రం ఉన్నది. గొంతులో విశుద్ధ చక్రం ఉన్నది. మిడిల్ సెంటర్లో ఈ ఆజ్ఞ నెగటివ్ చక్రం ఉన్నది. కుట్టస్థంలో ఆజ్ఞ పాజిటివ్ చక్రం ఉన్నది. బ్రహ్మరంధ్రం కింద సహస్రార చక్రం ఉన్నది. ఒక ఆజ్ఞా చక్రములకు మాత్రము పాజిటివ్ నెగటివ్ అని ఉండదు. మిగిలిన చక్రములకు పాజిటివ్ నెగటివ్లు ఉండవు. మళ్ళీ ఒక్కసారి చక్రముల గురించి. వెన్నెముకలో ముడ్డిలో మూలాధార చక్రము, దానికి 2.5 అంగుళాల పైన స్వాధిష్టాన చక్రము, బొడ్డు వెనకాల వెన్నెముకలో మణిపూర చక్రము, హృదయం వెనకాల వెన్నెముకలో అనాహత చక్రము,
గొంతులో విశుద్ధ చక్రము, మెడులా కేంద్రంలో ఆజ్ఞా నెగటివ్ చక్రము, కుటస్థంలో ఆజ్ఞా పాజిటివ్ చక్రము, బ్రహ్మరంధ్రం కింద సహస్రార చక్రం ఉండును. ఆజ్ఞా చక్రమును ఆజ్ఞా పాజిటివ్ను పాజిటివ్ అని, ఆజ్ఞా నెగటివ్ని నెగటివ్ చక్రం అని వ్యవహరించెదరు. ఈ మూలాధారం చక్రం కింద 3.5 చుట్టలు చుట్టుకొని తల కిందకి పెట్టుకొని చక్రములలో తన తోకని పెట్టుకొని పైన నిద్రావస్థలో కుండలిని శక్తి ఉన్నది. సాధారణ మనుష్యునికి ఈ కుండలిని శక్తి నిద్రావస్థలోనే ఉండదు. ఈ నిద్రావస్థలో ఉన్న ఈ కుండలిని శక్తిని వ్యష్టిలో కుండలిని అని, సమిష్టిలో మాయ అని వ్యవహరించారు. వ్యష్టిలో కుండలిని, సమిష్టిలో మాయ. ఈ కుండలిని శక్తి నిద్రావస్థలో ఉన్నప్పుడు సాధారణ మనుషులకు పరమాత్మ ఉన్నాడా లేడా, సాధన చేస్తే అతను లభ్యమవునా లేదా అనేటటువంటి సందేహమైనటువంటి స్థితి ఎల్లప్పుడూ ఉంటుంది. సాధన మొదలుపెట్టిన తదుపరి ఈ జాగృతి చెందినటువంటి ఈ కుండలిని శక్తి యొక్క తల మూలాధార చక్రము, ఆ తర్వాత స్వాధిష్టాన చక్రము అట్లా పైకి వెళుతూ ఉండును. దాని యొక్క తోక కిందకి వచ్చుతూ ఉండును. పైకి వెళుతున్నప్పుడు మూలాధారంలో ఈ కుండలిని శక్తి యొక్క తల చేరినప్పుడు 80% డౌట్ ఉంటుంది. అంతకు మునుపు 100% సందేహం ఉండను, పరమాత్మ ఉన్నాడా లేడా అని, సాధన చేస్తే పరమాత్మ దొరుకుతాడా లేదా అని. సాధన చేసిన తదుపరి మూలాధార చక్రము చేరిన ఎడల తల, కుండలిని శక్తి యొక్క తల, ఆ సందేహము 80% ఉండను. స్వాధిష్టాన చక్రంలో 60%, మణిపూర్ చక్రంలో 40%, ఈ అనాహత చక్రంలో 20% సందేహం ఉండను. కనుక మూలాధారంలో 80%, స్వాధిష్టానంలో 60%, మణిపూర్లో 40%, ఈ అనాహతలో 20% సందేహములు ఉన్న సమాధులను సంప్రజ్ఞాత సమాధులు, సందేహ సహిత సమాధులు అందులో. సాధన కంటిన్యూ చేస్తున్నటువంటి సాధకుడి యొక్క జాగృతి చెందిన ఈ కుండలిని శక్తి యొక్క తల విశుద్ధ చక్రము చేరుసరికి, గొంతులో ఉన్న విశుద్ధ చక్రం చేరుసరికి సందేహరహిత సమాధి కలుగును. ఆ సందేహరహిత సమాధిని అసంప్రజ్ఞాత సమాధి అందరు. ఈ విశుద్ధ చక్రంలో, ఆజ్ఞా చక్రములో, సహస్రార చక్రంలో కలుగు సమాధులున్నాయి. సందేహరహిత సమాధులు లేక అసంప్రజ్ఞాత సమాధులు అందురు. సమాధి అనగా ఏమి? అధి అనగా పరమాత్మతో, సమ అనగా లయం చెందుట, పరమాత్మతో లయం చెందుటను సమాధి అందురు. సమాధి స్వల్ప వ్యవధిలో జరిగినప్పటికీ, స్వల్ప వ్యవధిలో కలిగినప్పటికీ అద్భుతమైనటువంటి ఆనందం కలిగి అనేక రకమైన రోగములు నివారణ జరుగుతుంది. రోగముల యొక్క నివారణ, డయాబెటీసు, కిడ్నీ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, ఇటువంటి వాటి యొక్క రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, వాటి యొక్క నివారణ తప్పక జరుగుతుంది. సాధన చేస్తేనే సుమా. మన శరీరంలో ఈ వెన్నెముకలో ఎడమ పక్కన అతి ముఖ్యమైనటువంటి ఇడ సూక్ష్మనాడి, కుడి పక్కన పింగళ సూక్ష్మనాడి, వాడి రెండింటి మధ్య సుషుమ్న సూక్ష్మనాడి ఉన్నవి. ఇవి మన శరీరంలో ఉన్న 72,000 సూక్ష్మనాడులలో అతి ముఖ్యమైనవి. ఈ ఇడ సూక్ష్మనాడిని చంద్రనాడి అని, పింగళ సూక్ష్మనాడిని సూర్యనాడి అని వ్యవహరించింది. ఇడానాడిని గంగా నది అని,
పింగళ సూక్ష్మనాడిని యమునా నది అని, వాటి రెండింటి మధ్య ఉన్నటువంటి వేణుముఖ మధ్యలో ఉన్నటువంటి ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి సూక్ష్మనాడి సుషుమ్న సూక్ష్మనాడిని సరస్వతి నది అని వ్యవహరించదు. ఈ మూడు అనగా గంగా, యమున, సరస్వతి, ఇడ, పింగళ, సుషుమ్న ముడ్డిలో ఉన్న మూలాధార చక్రం నుంచి బయలుదేరి ఈ ఆజ్ఞా పాజిటివ్ చక్రం వరకు వచ్చును. అక్కడ ఇడ, పింగళ ఆగిపోవును. సుషుమ్న సూక్ష్మనాడి మాత్రము ముందుకు సాగి ముందుకు ప్రయాణం చేసి బ్రహ్మరంధ్రం కింద ఉన్న సహస్రార చక్రంలో వెళ్ళి కలిగింది. ఈ కుటస్థంలో ఆజ్ఞాచక్రంలో పాజిటివ్ చక్రంలో ఇడ, పింగళ, సుషుమ్న నాడులు చేరుటను త్రివేణి సంగమము అని వ్యవహరించదు. ఆరోగ్యకరమైన వ్యక్తి రోజుకి అనగా 24 గంటల్లో 21,600 శ్వాస నిశ్వాసలు తీసుకుని అనగా 1 నిమిషంలో 15 శ్వాస నిశ్వాసలు జరుగును. ఒక శ్వాస ఒక నిశ్వాస కలిపి హంస అందురు. ఈ హంస పక్షి హంస కాదు, ఇది శ్వాస హంస. తో మన వెన్నెముకలో ముడ్డిలో ఉన్న మూలాధార చక్రంలో 600 శ్వాస నిశ్వాసలు 96 నిమిషములలో 24 గంటల్లో జరుగును. దానిపైన ఉన్న స్వాదిష్టాన చక్రంలో 2.5 అంగుళాల పైన ఉన్నటువంటి స్వాదిష్టాన చక్రంలో 6,000 హంసలు 144 నిమిషంలో 24 గంటల్లో జరుగును. ఈ 6,000 హంసలు మణిపూర చక్రంలో 240 నిమిషముల్లో 24 గంటల్లో జరుగును. 6,000 హంసలు అనహత్ చక్రంలో 288 నిమిషముల్లో జరుగును. 6,000 హంసలు జరుగును అనహత్ చక్రంలో. విశుద్ధ చక్రంలో 1000 హంసలు 384 నిమిషముల్లో 24 గంటల్లో 1000 హంసలు జరుగును. ఆజ్ఞా పాజిటివ్ చక్రంలో 48 నిమిషములలో 1000 హంసలు జరుగును 24 గంటల్లో ఆరోగ్యకరమైన వ్యక్తికి. ఈ సహస్రార చక్రంలో 1000 హంసలు అనగా 1000 శ్వాస నిశ్వాసలు 24 గంటల్లో 240 నిమిషముల్లో జరుగును. కనుక 600 హంసలు మూలాధారంలో, 6,000 హంసలు ఈ స్వాధిష్టానంలో, 6,000 హంసలు మణిపురలో, 6,000 హంసలు అన్నహతలో, 1000 హంసలు విశుద్ధలో, 1000 హంసలు ఆజ్ఞా పాజిటివ్ చక్రములో, 1000 హంసలు సహస్రార చక్రంలో జరుగును. అనగా మొత్తము కలిపి 21,600 హంసలు శ్వాస నిశ్వాసలు రోజు మొత్తములు ఆరోగ్యకరమైన వ్యక్తికి జరుగును. ఇది నిమిషములకు 15 శ్వాస నిశ్వాసలకు సమానము. 15 శ్వాస నిశ్వాసలకు తక్కువ జరిగిన ఎడల 1 నిమిషములో యోగి అని వ్యవహరించబడును. అంతకు ఎక్కువ జరిగిన ఎడల రోగి అని వ్యవహరించబడును. కనుక 15 హంసలు జరిగిన ఆరోగ్యకరమైన వ్యక్తి, 15 హంసలకి తక్కువ జరిగిన 1 నిమిషంలో యోగి, 15 హంసలకి ఎక్కువ జరిగిన వాడు రోగి, ఇంకా ఎక్కువ జరిగిన పరమ రోగి. చక్రధ్యానం. చక్రధ్యానం ముందర ఇంకొక విషయం చెప్పుకుందాము. తాబేలు రోజుకి అతి తక్కువ హంసలు చేయదు. అందువలన ఎవరు చంపకుండా ఉన్నట్టయితే ఆ తాబేలు ఎక్కువ కాలం జీవించును. ప్రతి సాధకుడి యొక్క లక్ష్యము రోజు మొత్తంలో అతి తక్కువ హంసలు చేసి దీర్ఘాయుష్యు పొంది ఈ మానవ జన్మని సార్థకం చేసుకొని పరమాత్మతో లయము చెందవలయను. ఇప్పుడు చక్ర ధ్యానం గురించి. చక్రముల్లో ధ్యానము చేయుట అనగా ఆ చక్రమును టెన్స్ చేయుట అనగా దాన్ని ఉదాహరణకి ఈ విధంగా చేయి ఉందనుకోండి, ఢీలాగా దాన్ని ఇట్లా గట్టిగా పెడితే దాన్ని టెన్స్ చేయటం అంటారు. అదేవిధంగా
ఇప్పుడు అనాహత చక్రాన్ని టెన్స్ చేయమంటే ఇట్లా అంటాం, దాన్ని గట్టిగా చేయటం. సో టెన్స్ చేయటం, మనస్సుని అనాహత చక్రం మీద పెట్టడం, దానికి సంబంధించినటువంటి ముద్ర, ఉదాహరణకి వాయు ముద్ర వేయటం, కూటస్థంలో దృష్టి నిలపటం, దీనిని చక్ర ధ్యానం అందరు. మళ్ళీ ఒక్కసారి, చక్ర ధ్యానం అనగా ఆ చక్రము మీద చక్రమును టెన్స్ చేయుట, మనస్సును చక్రంలో నిలుపుట, ఆ శ్వాస నిశ్వాసలు ఆ చక్రములో చేయుట, ఆ చక్రముకు సంబంధించినటువంటి ముద్ర వేయుట, దీనిని కూటస్థంలో దృష్టి నిలుపుట, దీనిని చక్ర ధ్యానం అందరు. మనము మోటార్ వెహికల్ నడుపుతున్నప్పుడు మన దృష్టి ఎప్పుడు ముందర ఉండును, మన యొక్క మనస్సు, చేతన, కాన్షియస్నెస్ బ్రేకుల మీద, యాక్సిలరేటర్ మీద, క్లచ్ మీద, వగైరా వగైరా మీద ఉండును. కూటస్థంలో దృష్టి నిలుపుట అనగా ఏమి? ఈ చూపుడు వేళ్ళని తలకిందులుగా పెట్టి 2 కళ్ళ మధ్య పెట్టి దాన్ని క్రమక్రమముగా అట్లా పైకి తీసుకుంటూ వెళ్ళవలేను. మన దృష్టిని దాని యొక్క టిప్పు మీద పెట్టవలేను, ఆ చూపుడు వేలు యొక్క టిప్పు మీద. తలకాయని వెనక్కి వంచకూడదు, కళ్ళని మాత్రమే దాని మీద కేంద్రీకరించబడాలి. ఎక్కడైతే ఆ టిప్పు అదృశ్యమవునో అక్కడ మీ చూపు ఉంచవలేను. కళ్ళు తెరిచి ధ్యానం చేయవచ్చును, కళ్ళు మూసి ధ్యానం చేయవచ్చును, సగం మూసి అర్ధనిమీలిత నేత్రములతో కూడా ధ్యానం చేయవచ్చును. దీనిని కూటస్థంలో దృష్టి నిలుపుట అందురు. కూటస్థంలో దృష్టి నిలుపుట అందురు. ధ్యానం చేయుటనగా ఏమి? ధ్యానం అనగా సహస్రార చక్రమును టెన్స్ చేయుట, సహస్రార చక్రములో మనస్సు నిలుపుట, దానికి సంబంధించిన ముద్ర అనగా లింగముద్ర కానీ లేని ఎడల జ్ఞానముద్ర కానీ వేయుట. లింగముద్ర శ్రేయస్కరం, చాలా మంచిది. తో లింగముద్ర వేయుట, శ్వాస నిశ్వాసలు దీర్ఘముగా తీయుట, శ్వాస నిశ్వాస మధ్య వ్యత్యాసం ఉండవచ్చు, వ్యత్యాసం లేకపోవచ్చు, అది సాధకుడి యొక్క ఇష్టం. ఏ మంత్రోచ్చారణ చేయుటకు అవసరం లేదు, కేవలము శ్వాస నిశ్వాసాల్ని ఈ సహస్రార చక్రములో గమనించుట. ఒక చౌకీదారు మాదిరిగా, ఒక వాచ్మెన్ మాదిరిగా కేవలము దాన్ని గమనించుట, దీనిని కూటస్థంలో దృష్టి నిలుపుట, దీనిని ధ్యానం చేయుట అంటారు. ధ్యానం అనగా ఇది శ్వాస మీద ధ్యాసే ధ్యానం. గుర్తుపెట్టుకోండి, శ్వాసని అస్త్రముగా ఉపయోగించుటే శాస్త్రము, అది క్రమక్రమంగా శాస్త్రముగా మారినది. ఏ శాస్త్రము తీసుకున్నా శ్వాస గురించి రాసినది. చక్రంలో ముద్ర, ఈ అనామిక అనగా మన ఉంగరపు వేలిని ఈ బొటన వేలుతో నొక్కిపెట్టి మిగిలిన వేళని సీదాగా ఉంచినట్లయితే, స్ట్రైట్గా ఉంచినట్లయితే దానిని పృథ్వీ ముద్ర అంటారు. మూలాధారంలో పృథ్వీ ముద్ర వేయవలెను. వరుణ ముద్ర, ఈ కనిష్ట అనగా చిటికిన వేలుని అంగుష్టం అనగా ఈ బొటన వేలుతో నొక్కిపెట్టి మిగిలిన 3 వేళ్ళు స్ట్రైట్గా ఉంచిన ఎడల ఉంచి ఈ స్వాధిష్టాన చక్రములో ఈ ముద్ర వేయవలను. దీని వరుణ ముద్ర అందరు. స్వాధిష్టాన చక్రములకు వరుణ ముద్ర. మణిపూర చక్రములో అగ్నిముద్ర అనగా ఈ ఉంగరపు వేలుని ఈ తంబు యొక్క అనగా అంగుష్టం యొక్క బొటన వేలు యొక్క మూలములో నొక్కిపెట్టి మిగిలిన వేళని స్ట్రైట్గా ఉంచిన ఎడల దాన్ని అగ్నిముద్ర అందరు. మణిపూరలో అగ్నిముద్ర వేయవలను. అనహత చక్రంలో వాయుముద్ర వేయవలను అనగా ఈ తర్జని చూపుడు వేలుని అంగుష్టం అనగా బొటన వేలు యొక్క మూలంలో నొక్కిపెట్టి మిగిలిన వేలు స్ట్రైట్గా ఉంచిన ఎడల దాన్ని వాయుముద్ర అందరు. సమస్తమైన వాయురోగములు దీనివల్ల తొలగిపోవు, గ్యాస్ ప్రాబ్లమ్స్. ఈ శూన్యముద్ర లేక ఆకాశముద్ర, ఇది విశుద్ధ చక్రంలో వేయవలను. ఈ మధ్య వేలిని దీన్ని తీసుకొచ్చి అంగుష్టం యొక్క అనగా బొటన వేలు యొక్క మూలంలో నొక్కిపెట్టి
మిగిలిన వేళని ఈ విధంగా స్ట్రైట్గా పెట్టి చేసిన ఎడల దాన్ని శూన్యముద్ర లేక ఆకాశముద్ర అందరు. ఈఎన్టీ ప్రాబ్లమ్స్ ముఖ్యంగా తొలగిపోను. ఇయర్, నోస్, థ్రోట్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వగైరా వగైరా అవి అన్నీ నా పుస్తకం కృష్ణ క్రియ కైవల్య సమాధి మరియు సర్వరోగ నివారణి క్రియల పుస్తకంలో ఉన్నది. మరియు ఇంతకుముందు రాసిన సృష్టి జన్మ సాధన పుస్తకంలో కూడా ఉన్నది. దాన్ని మీరు రిఫర్ చేసుకొనవచ్చు. జ్ఞానముద్ర. జ్ఞానముద్ర అనగా ఈ తర్జని అనగా చూపుడు వేలిని అంగుష్టం అనగా ఈ బొటన వేలుతో నొక్కి పెట్టి మిగిలిన వేళ్ళు సీదాగా ఉంచి స్ట్రైట్గా ఉంచి చేసిన ఎడల దీని జ్ఞానముద్ర అంటారు. ఇది ఆజ్ఞ నెగటివ్ చక్రం, ఆజ్ఞ పాజిటివ్ చక్రం రెండిటికి జ్ఞానముద్రే వర్తించును. ఆజ్ఞ నెగటివ్, ఆజ్ఞ పాజిటివ్ చక్రములకు జ్ఞానముద్రయే వర్తించును. ఈ సహస్రార చక్రంలో లింగముద్ర అనగా వేళ్ళు ఈ విధంగా చొప్పించి ఒక అంగుష్టాన్ని అనగా ఒక బొటన వేలిని ఆ విధంగా జెండాలాగా అటు నుంచోబెట్టి వాటిని తీసుకొచ్చి బొడ్డు కింద ఇట్లా పెట్టుకొని చేసిన ఎడల దీన్ని సహజముద్ర, లింగముద్ర, శంఖముద్ర అందరు. చక్రములలో ముద్రల గురించి మరి ఒక్కసారి. పృథ్వీ ముద్ర మూలాధార, వరుణ ముద్ర స్వాధిష్టాన, అగ్నిముద్ర మణిపుర, వాయుముద్ర అనాహత, విశుద్ధ శూన్యముద్ర లేక ఆకాశముద్ర. ఆజ్ఞా నెగటివ్, ఆజ్ఞా పాజిటివ్ జ్ఞానముద్ర. సహస్రార చక్ర లింగముద్ర. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోలేను. ఈ ధ్యానం చేయనప్పుడు ఎప్పుడు కూడాను ఎల్లప్పుడూ ఈ తలకాయని వెనక్కి ఉంచి అధిచేతన అవస్థ లేక సుషుప్తి అవస్థ లేక సూపర్ కాన్షియస్ లెవెల్ లేక తురి అవస్థలోనే చేయవలేను. తలకాయని వెనక్కి ఇట్లా వంచవలేను. కుటస్థంలో దృష్టి, సహస్రారంలో మనస్సు ఉంచి చేయవలేను. ఇప్పుడు నేను నెంబర్ 1 క్రియ టెన్షన్ అండ్ డిప్రెషన్ రిమూవల్ క్రియ. టెన్షను డిప్రెషను రిమూవల్ చేసేటువంటి క్రియని చెప్తున్నాను. అభ్యసించండి. లాహం. స్ట్రైట్గా కూర్చోండి. వజ్రాసనంలో కానీ, సుఖాసనంలో కానీ, పద్మాసనంలో కానీ కూర్చోండి. తూర్పు కానీ ఉత్తరం కానీ ఫేస్ చేయండి. అనగా తూర్పుకి ఎదురుగా కానీ ఉత్తరంకి ఎదురుగా కానీ కూర్చోండి. ఈ వెన్నెముకని స్ట్రైట్గా ఉంచండి. కొద్దిగా ఢీలా చేయండి, లూజ్ చేయండి. ఇప్పుడు జ్ఞానముద్రలో కూర్చోండి. ఇప్పుడు ఈ తలకాయని కిందికి ఉంచి అవచేతనావస్థ లేక నిద్రావస్థ లేక స్వప్నావస్థ లేక సబ్ కాన్షియస్ లెవెల్లో ధ్యానం చేయండి. ఏ మంత్రము ఉచ్చరించవలసిన అవసరం లేదు. కూటస్థములో దృష్టి, సహస్రారంలో మనస్సు. కేవలము సహస్రారంలో శ్వాస నిశ్వాసలు దీర్ఘంగా తీయచు అబ్జర్వ్ చేయండి, గమనించండి. 5 నిమిషాలు చేయండి. స్ట్రైట్గా పెట్టి కూటస్థంలో దృష్టి, సహస్రారంలో మనస్సు. మంత్రోచ్చారణ అవసరం లేదు. జ్ఞానముద్ర 10 నిమిషాలు ధ్యానం చేయండి. కాన్షియస్ లెవెల్ జాగ్రత్త అవస్థ అందరూ
దీనిని జాగ్రత్త అవస్థ అంటారు. 2 అవస్థల్లో చేశాం, ఇప్పుడు 3వ అవస్థలో చేద్దాం. తలకాయని వెనక్కి ఉంచండి. దీన్ని సూపర్ కాన్షియస్ లెవెల్, అధిచేతన అవస్థ, తురీయావస్థ, సుషిప్తి అవస్థ అందరూ. మనస్సు సహస్రారంలో, కుటస్థంలో దృష్టి, మంత్రోచ్చారణ అవసరం లేదు. కేవలం శ్వాస నిశ్వాసము దీర్ఘంగా ఉంచుతూ శ్వాస నిశ్వాసాలను సహస్రారంలో గమనించండి. 15 నిమిషములు చేయండి. విద్యార్థులకి రెండవ క్రియ ఇన్వైటింగ్ సద్గురువులను ఆహ్వానించు క్రియ. స్ట్రైట్గా వజ్రాసనం, పద్మాసనం లేదా సుఖాసనంలో కూర్చోండి. కుర్చీ మీద కూడా కూర్చోవచ్చు, తప్పులేదు. వెన్నెముక నిటారుగా ఉండవలేను. కొద్దిగా డీలా ఉండి కొద్దిగా జ్ఞాన ముద్రలో కూర్చోండి లేదా లింగ ముద్రలో కూర్చోండి, మీ ఇష్టం. సూపర్ కాన్షియస్ లెవెల్లో అధిచేతన అవస్థలో కూర్చోండి. కుటస్థంలో దృష్టి, సహస్రాలలో మనస్సు నిలపండి. సహస్రాన్ని కొద్దిగా టచ్ చేయండి. చెప్పండి, ఓం కృష్ణ రా నాయన రా, నా హృదయ మందిరంలో కూర్చో. ఓం బాబాజీ రా నాయన రా, నా హృదయ మందిరంలో కూర్చో. ఓం లాహిరి మహాశయ మహారాజ్ రా నాయన రా, నా హృదయ మందిరంలో కూర్చో. ఓం స్వామి శ్రీ యుక్తేశ్వర్ రా నాయన రా, నా హృదయ మందిరంలో కూర్చో. ఓం గురు రా నాయన రా, నా హృదయ మందిరంలో కూర్చో. ఓ పరమాత్మ, నువ్వు ఎల్లప్పుడూ నా హృదయ మందిరంలో ఉండు. నేను ఎల్లప్పుడూ నీ నామస్మరణ చేసేటట్లు నాకు నీ మీద ఎల్లప్పుడూ శ్రద్ధ, భక్తి, ప్రేమ, ఆప్యాయత, గౌరవం, నమ్మకం, నమ్రత, వినయం, విధేయత, విశ్వాసం ఉండేటట్లుగా వరవేపు. ఓ పూజ్య గురుదేవులారా, నా హృదయ మందిరంలో ఎల్లప్పుడూ ఉండండి. నేను ఎల్లప్పుడూ మీ యొక్క నామస్మరణ చేసేటట్లు నాకు మీ మీద ఎల్లప్పుడూ శ్రద్ధ, భక్తి, ప్రేమ, ఆప్యాయత, గౌరవం, నమ్మకం, నమ్రత, వినయం, విధేయత, విశ్వాసం ఉండేటట్లుగా వరమివ్వండి. ఇప్పుడు సహస్రారంలో మనస్సు నిలిపి, కుటస్థంలో దృష్టి నిలిపి, మంత్రోచ్చారణ ఏమి చేయనవసరం లేదు. శ్వాస నిశ్వాసలు దీర్ఘంగా తీసుకుంటూ, వ్యత్యాసం ఉండటం లేకపోవటం శ్వాస నిశ్వాసాల మధ్య అది సాధకుడికి ఇష్టం. కేవలము శ్వాస నిశ్వాసాన్ని సహస్రారంలో గమనిస్తూ ధ్యానం చేయాలి. 10 నిమిషములు ధ్యానం చేయాలి. జ్ఞానేంద్రియములకు శక్తినిచ్చు క్రియ. జ్ఞానేంద్రియములకు శక్తినిచ్చు క్రియ 3వ క్రియ. స్ట్రైట్గా పద్మాసనంలో కానీ, వజ్రాసనంలో కానీ, సుఖాసనంలో కానీ కూర్చోండి. తూర్పు కానీ ఉత్తరం కానీ ఫేస్ చేయండి. మేరుదండం అనగా వెన్నెముక స్ట్రైట్గా ఉంచండి. కొద్దిగా రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు మూలాధార చక్రం పృథ్వీ ముద్ర వేయండి. మూలాధార చక్రం టెన్స్ చేయండి. మనస్సు మూలాధార చక్రం మీద ఉంచండి. కుటస్థంలో దృష్టి. ఇప్పుడు ఒక్కొక్క చక్రానికి చెప్పిన నంబర్ ప్రకారము శ్వాస నిశ్వాసాలు దీర్ఘంగా చేయండి. 2-3 ఎక్కువ చేసిన తప్పు లేదు, కానీ తక్కువ చేయకండి. శ్వాస నిశ్వాసాలు దీర్ఘంగా తీసుకోండి. 4 సార్లు. గంధ
ప్రకృతి. సో గంధ అనగా స్మెల్. సో నోస్ అనగా ముక్కు బంద్ అయిపోయింది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కరెంట్స్ అన్నీ కూడా విత్డ్రా చేయబడి ఉపసంహరించబడి సుషుమ్న ద్వారా మూలాధార చక్రమునకు చేర్చబడుతున్నవి. ఈ శ్వాస ఇప్పుడు స్వాధిష్టాన చక్రమున వరకు వచ్చి వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నది. స్వాధిష్టాన చక్రమునకు వెళ్ళండి, వరుణముద్ర వేయండి, 6 దీర్ఘ శ్వాస నిశ్వాసలు చేయండి. ఈ శ్వాస ఇప్పుడు మణిపూర చక్రం వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నది. స్వాధిష్టాన చక్రం, వరుణతత్వం, రస అనగా టేస్ట్. సో నాలిక బంద్ అయిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి కరెంట్స్ అన్నీ కూడా ఉపసంహరింపబడి సుషుమ్న ద్వారా సహస్రారములకు చేర్చబడుతున్నవి. అది దీర్ఘ శ్వాస నిశ్వాసాలు చేయండి. మణిపూర చక్రం, అగ్నితత్వం అంటే రూపం. రూపం అనగా చూడటం. కళ్ళు బంద్ అయిపోయినాయి. ఇక్కడ ఉన్న కరెంట్స్ అన్నీ కూడాను సుషుమ్న ద్వారా సహస్రార చక్రమునకు చేర్చబడుతున్నది. మన శ్వాస ఇప్పుడు అనహచక్రం వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోవును. అనహచక్రం వెళ్ళండి, టెన్స్ చేయండి, వాయుముద్ర వేయండి. 12 సార్లు దీర్ఘ శ్వాస నిశ్వాసలు తీసుకోండి, చెయ్యండి. అనహచక్రం టెన్స్ చేయటం వల్ల ఇప్పుడు శ్వాస కేవలం విశుద్ధ చక్రం వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోవు. అనహచక్రం అనగా స్పర్శ అనగా చర్మం ఇప్పుడు దాని స్వభావం కోల్పోయింది, బంద్ అయిపోయింది. ఇక్కడ ఉన్న కరెంట్స్ అన్ని ఉపసంహరింపబడి సుషుమ్న ద్వారా ఈ సహస్రార చక్రమునకు చేర్చబడుతుంది. విశుద్ధ చక్రమునకు వెళ్ళండి, టెన్స్ చేయండి, శూన్య ముద్ర లేదా ఆకాశ ముద్ర వేయండి. 16 శ్వాస నిశ్వాసలు దీర్ఘంగా తీసుకునండి. ఇప్పుడు మీ శ్వాస ఆజ్ఞ పాజిటివ్ నెగిటివ్ చక్రాల మధ్యనే తిరుగాడుతుంది. విశుద్ధ చక్రంలోని కరెంట్స్ అన్ని ఉపసంహరింపబడి సుషుమ్న ద్వారా సహస్రారములకు చేర్చబడుతున్నది. విశుద్ధ చక్రం అనగా శబ్దం అనగా చెవు. ఇప్పుడు చెవు తన యొక్క ప్రకృతిని కోల్పోయింది, చెవు బంద్. శబ్ద స్పర్శ రూప రస గంధ బంద్. మనిషి మరణించినప్పుడు ముందర గంధ అనగా స్మెల్ పోవును, వాసన పోవును. ఆ తర్వాత రస అనగా టేస్ట్, రుచి పోవును. ఆ తర్వాత రూప అనగా దృష్టి పోవును. ఆ తర్వాత అనహద అనగా స్పర్శ అనగా స్పర్శ జ్ఞానం పోవును, కోమాలోకి వెళ్ళిపోవును. ఆ తర్వాత ఫైనల్గా శబ్ద అనగా వినిపిడి, వినటం పూర్తిగా పోవును. అప్పుడు ఈ స్థూల శరీరమును విసర్జించును. పుట్టేటప్పుడు చేస్తూ ఉండండి శ్వాస నిశ్వాస. 16నే గుర్తుపెట్టుకోకండి, ఎన్నైనా చేయొచ్చు. సో మనిషి పుట్టినప్పుడు ముందర శబ్దము,
అనగా చెవులు, తర్వాత చర్మం సైడ్స్ వస్తాయి, ఆ తర్వాత కళ్ళు వస్తాయి, ఆ తర్వాత టేస్ట్ నాలుక వచ్చింది, ఆ తర్వాత ముక్కు వచ్చింది. ఇప్పుడు అనాహతకు వెళ్ళండి, వాయుముద్ర వేయండి, టెన్స్ చేయండి. సో విశుద్ధ మనం రిలీజ్ చేశాం కాబట్టి ఇప్పుడు శ్వాస విశుద్ధ వరకు వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. విశుద్ధ రిలీజ్ అయింది కదా, శబ్ద అనగా చెవు మళ్ళీ తన ప్రకృతిని రాబట్టుకును. 12 సార్లు చేయండి. ఇప్పుడు అనాహతని రిలీజ్ చేయండి, మణిపురని టెన్స్ చేయండి. అనాహత రిలీజ్ అయింది కాబట్టి శ్వాస అనాహత వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోను. అనాహత రిలీజింగ్ మీన్స్ స్పర్శ అనగా చర్మము తన ప్రకృతిని తిరిగి రాబట్టుకును. 10 సార్లు చేయండి. దీర్ఘ శ్వాస నిశ్వాస. ఇప్పుడు మణిపుర రిలీజ్ చేయండి, వర్ణముద్ర వేసి స్వాధిష్టాన చక్రంలోకి వెళ్ళండి. మణిపుర రిలీజ్ అయింది కాబట్టి శ్వాస మణిపుర వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోను. మణిపుర రిలీజ్ అయింది కాబట్టి రూప అనగా తన యొక్క కళ్ళు తన యొక్క ప్రకృతిని తిరిగి పొందును. 6 సార్లు చేయండి. స్వాధిష్టానం రిలీజ్ చేయండి, మణిపూర్కి వెళ్ళండి, పృథ్వీ ముద్ర వేయండి, టెన్స్ చేయండి. స్వాధిష్టానం రిలీజ్ అయింది కాబట్టి శ్వాస స్వాధిష్టానం వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోను. స్వాధిష్టానం రిలీజ్ అయింది కాబట్టి రస అనగా టేస్ట్ అనగా నాలుక తన రుచిని తిరిగి పొందు. 4 సార్లు చేయండి మూలాధారంలో. నా రిలీజ్ మూలాధార ఆల్సో. సో ఇప్పుడు శ్వాస మూలాధారం వరకు వచ్చి తిరిగి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. మూలాధారం అనగా గంధతో మన స్మెల్ అనగా ముక్కు తన ప్రకృతిని తిరిగి పొందు. ఈ విధంగా శబ్ద స్పర్శ రూప రస గంధాలు మళ్ళీ బ్యాక్ టు పెరిగి. ఇప్పుడు సహస్రారంలో మనస్సు నిలిపి కూటస్థంలో దృష్టి ఉంచి సహస్రారంలో శ్వాస నిశ్వాసలు అబ్జర్వ్ చేయండి. శ్వాస నిశ్వాసలు దీర్ఘంగా ఉండవలేను. తన శక్తి కొరకు మంత్రోచ్చారణ అవసరం లేదు. 10 నిమిషములు ధ్యానం చేయండి. షట్చక్రములో ఓంకారోచ్చారణ చేయాలి. ఒక సహస్రారమును మాత్రము వదిలిపెట్టి మిగిలిన చక్రంలో ఓంకారోచ్చారణ చేయాలి. నంబర్ 4 క్రియ, 4వ క్రియ షట్చక్రములో ఓంకారోచ్చారణ. ఓంకారోచ్చారణ క్రియ స్ట్రైట్గా పద్మాసనంలో కానీ సుఖాసనంలో కానీ వజ్రాసనంలో కానీ కూర్చోండి. తూర్పు లేక ఉత్తరము ఫేస్ చేయండి. మన వెన్నుముక స్ట్రైట్గా ఉంచుకోలేను, కొద్దిగా రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు సూపర్ కాన్షియస్ లెవెల్ అనగా అధిచేతన అవస్థలో ఉండండి. మూలాధార చక్రంకి వెళ్ళండి, పృథ్వీ ముద్ర వేయండి, మూలాధార చక్రమును టెన్స్ చేయండి. ఈ విధంగా ప్రతి చక్రమును టెన్స్ చేయవలే, ఓంకారోచ్చారణ చేయవలే. ప్రతి చక్రము టెన్స్ చేయండి. మనస్సును మూలాధార చక్రం మీద ఉంచండి. దృష్టిని కూటస్థంలో ఉంచి చెప్పండి, అపో స్వాధిష్టాన అహోం మణిపుర అహోం అనాహత
अवोम विशुद्ध अवोम आज्ञा नेगेटिव अवोम आज्ञा पॉजिटिव अवोम पॉजिटिव अवोम नेगेटिव अवोम विशुद्ध अवोम मनाहत अवोम मणिपुर अवोम स्वादिष्ठान अवोम मूलाधार अवोम ఇప్పుడు ఒక సైకిల్ పూర్తయినది మూలాధారం నుంచి ఆజ్ఞా పాజిటివ్ వరకు తిరిగి ఆజ్ఞా పాజిటివ్ నుంచి మూలాధారం వరకు ఒక్క సైకిల్ పూర్తయింది ఈ విధంగా 5.5 సైకిళ్ళు పూర్తి చేయవలసి అనగా 5 సైకిళ్ళు పూర్తి చేసిన తదుపరి 6వ సైకిల్లో మూలాధారం నుంచి తిరిగి ఈ కుటస్థంలోకి వెళ్ళి అక్కడ ఆగిపోవాలి ఇప్పుడు 2వ సైకిల్ ప్రారంభం మళ్ళీ మూలాధారం నుంచి అవం स्वाधिष्ठानम अवोम मणिपुर अवोम अनाहत अवोम विशुद्ध अवोम नेगेटिव अवोम पॉजिटिव अवोम पॉजिटिव अवोम नेगेटिव अवोम विशुद्ध अवोम अनाहत अवोम मणिपुर अवोम स्वादिष्ठान अवोम अवोम मूलाधार अवोम मूलाधार अवोम स्वादिष्ठान अवोम मणिपुर अवोम मनाहत अवोम विशुद्ध अवोम नेगेटिव अवोम पॉजिटिव अवोम पॉजिटिव अवोम नेगेटिव अवोम विशुद्ध अवोम मनाहत अवोम मणिपुर अवोम स्वादिष्ठान अवोम मूलाधार अवोम मूलाधार अवोम स्वादिष्ठान अवोम मणिपुर अवोम मनाहत अवोम विशुद्ध अवोम नेगेटिव अवोम पॉजिटिव अवोम पॉजिटिव अवोम नेगेटिव अवोम विशुद्ध अवोम मनाहत अवोम मणिपुर अवोम स्वादिष्ठान अवोम मूलाधार अवोम मूलाधार अवोम स्वादिष्ठान अवोम मणिपुर अवोम मनाहत अवोम विशुद्ध अवोम नेगेटिव अवोम
पॉजिटिव अवोम इधर ही रहना। अभी सहस्रार में मन लगा के कूटस्थ में दृष्टि रखे, सहस्रार में श्वास निश्वास गमनिस्तु, శ్వాస నిశ్వాసాలని గమనిస్తూ శ్వాస నిశ్వాసాలు దీర్ఘంగా తీసుకుంటూ మంత్రోచ్చారణ ఏమీ చేయకుండానే ధ్యానం చేయండి. ఇప్పుడు ఐదవ క్రియ కర్మ దగ్ధ క్రియ. ఐదవ క్రియ కర్మ దగ్ధ క్రియ, బర్నింగ్ ఆఫ్ పాస్ట్ కర్మాస్. సో దీని కొరకై సహస్రారంలో మాత్రమే ఓంకారోచ్చారణ చేయవలెను. సీదాగా స్ట్రైట్గా కూర్చోండి. వజ్రాసనంలో కానీ సుఖాసనంలో కానీ పద్మాసనంలో కానీ కూర్చోండి. తూర్పు కానీ ఉత్తరం కానీ ఫేస్ చేయండి. తూర్పు కానీ ఉత్తరం కానీ ఫేస్ చేయండి. వెన్నెముక స్ట్రైట్గా ఉంచండి. కొద్దిగా రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు లింగముద్ర వేసి కానీ లేదా జ్ఞానముద్ర వేసి కానీ కూర్చోండి. సూపర్ కాన్షియస్ లెవెల్ అనగా అధిచేతనావస్థలో కూర్చోండి. లేదా తురి అవస్థ లేదా సుషిప్తి అవస్థ అన్నీ ఒకటే మాట, అన్నింటి ఒకటే అర్థం. కూర్చోండి. మనస్సు సహస్రారంలో పెట్టి చెప్పండి. 108 సార్లు ఓంకారోచ్చారణ చేయండి. అహోం 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 అహోం
ఓం 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 సహస్రాలలో ఓంకార ధ్యానం చేశాం, ఓంకారోచ్చారణ చేశాం. ఇప్పుడు సహస్రార చక్రంలో ఉన్నటువంటి అగ్ని ప్రజ్వరిల్లు ఉన్నది, సహస్రాగ్ని ప్రజ్వరిల్లు ఉన్నది. దీన్ని జ్ఞానాగ్ని అంటారు. ఈ సహస్రాగ్నిని లేదా జ్ఞానాగ్నిని కుండంగా భావించండి. గుండంగా మీ ఎదుట ఉన్నదనుకోండి. యథైదాంతి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. ఏ విధంగా అయితే అగ్ని కట్టెల్ని కాల్చి బూడి చేసేస్తుందో అదేవిధంగా జ్ఞానాన్ని ఇక మన కర్మ కట్టెల్ని కాల్చి బూడి చేసేస్తుంది. అందువలన మనం ఈ జ్ఞానాగ్ని గుండంలో అనగా సహస్రాగ్ని గుండంలో ఎదురుగా ఉన్నట్టుగా భావించి మన యొక్క సంచిత కర్మ కాష్టాన్ని హృదయంలో నుంచి తీసి దాంట్లో పడేస్తూ ఆహుతిగా దాన్ని సమర్పించుకుందాం. ఆహుతి చేద్దాం మన సంచిత కర్మ కాష్టాన్ని. ఆ ఆహుతి చేసేటప్పుడు ఓం స్వాహ అని 3 సార్లు చెప్పాలి. 3 కంటే ఎక్కువ చెప్పకూడదు. చెప్పండి. ఓం స్వాహ, ఓం స్వాహ, ఓం స్వాహ. ఇప్పుడు సహస్రార చక్రంలో మనసు నిలపండి. కుటస్థంలో దృష్టి నిలిపి మనస్సుని సహస్రాలలో ఉంచి శ్వాస నిశ్వాసలు దీర్ఘంగా తీసుకోండి. వ్యత్యాసం ఉండవచ్చు, వ్యత్యాసం లేకపోవచ్చు. శ్వాస నిశ్వాసాల మధ్య మంత్రోచ్చారణ అవసరం లేదు. కేవలం శ్వాస నిశ్వాసాల్ని సహస్రార చక్రంలో అబ్జర్వ్ అనగా గమనించండి. 10 నిమిషాలు ధ్యానించండి. చక్ర ధ్యానం. చక్రముల్లో ధ్యానము అనగా ప్రతి చక్రంలోనూ ధ్యానం చేయవలే.
ఈ 6వ క్రియ చక్ర ధ్యానం. స్ట్రైట్గా పద్మాసనం లేదా సుఖాసనం లేదా వజ్రాసనంలో కూర్చోండి. తూర్పు కానీ లేదా ఉత్తరం కానీ ఫేస్ చేయండి. మీ వెన్నుముక స్ట్రైట్గా ఉండవలే, కొద్దిగా రిలాక్స్ అవ్వండి. ప్రతి చక్రమును తత్సంబంధిత ముద్ర వేయవలే, ఆ చక్రమును టెన్స్ చేయవలే. ప్రతి చక్రమునకు ఒక రంగు, ఒక రుచి, ఒక శబ్దము, కొన్ని దళములు ఉండు. దళములను బట్టి అన్నిసార్లు అక్కడ శ్వాస నిశ్వాసాలు దీర్ఘముగా తీసుకొని వదలవలే, తమ తమ శక్తి కొలది. సో మొదలు పెట్టండి. మూలాధార చక్రం పృథ్వీ ముద్ర. 4 సార్లు శ్వాస నిశ్వాసాలు చేయండి. 1-2 శ్వాస నిశ్వాసాలు ఎక్కువ చేసినా తప్పులేదు, తక్కువ చేయకండి. ఈ మూలాధార చక్రమును వ్యష్టిలో పాతాళ లోకమని, సమిష్టిలో భూలోకమని వ్యవహరించదు. ఇక్కడ మీకు మనకి ఇచ్ఛాశక్తి ప్రాప్తి. ఈ చక్రమునకు 4 దళములు ఉన్నవి. పసుపు రంగు కలర్లో ఉండును. భ్రమరము శబ్దం వస్తూ ఉండును. భ్రమర శబ్దం వచ్చుతూ ఉండును. స్వీట్ జ్యూస్ టేస్ట్, తీయటి పళ్ళరసం మాదిరిగా మీరు నాలికని కనుక గొంతులో పెట్టుకుని చూస్తే అర్థమవుతుంది. అట్లా పళ్ళరసం టేస్ట్ వస్తుంది. ధ్యాన ఫలము మనం అట్టబెట్టుకుని రాదు, అక్కడ ఉన్న దేవతకి మనం అర్పించవలేదు. కనుక ధ్యాన ఫలం ఓం శ్రీ విఘ్నేశ్వరార్పణమస్తు. స్వాధిష్టాన వరుణముద్ర. టెన్స్ చేయటం మర్చిపోకండి. చక్రాన్ని ధ్యానం చేసేటప్పుడు ఇక్కడ 6 సార్లు ధ్యానం చేయండి. శ్వాస నిశ్వాసాలు దీర్ఘంగా 6 సార్లు తీసుకోండి. ఈ చక్రములో మనకి ఇంతకుముందు ఇచ్ఛాశక్తి ప్రాప్తి, ఇప్పుడు క్రియాశక్తి ప్రాప్తి. అనగా కర్మేంద్రియాలు బలోపేతం అవుతాయి. వ్యష్టిలో దీన్ని మహాతల లోకం అంటారు, సమిష్టిలో భువర్లోకం అంటారు, లేదా సాధారణ శూన్యలోకం అంటారు. 6 దళములు. వైట్ క్లౌడ్ కలర్ లేదా క్లౌడ్ కలర్, వైట్ క్లౌడ్ కలర్ లేదా వైట్ కలర్. కొంచెం చేదుగా ఉండను. ఫ్లూట్ శబ్దం వస్తూ ఉండను. ధ్యాన ఫలము ఓం శ్రీ బ్రహ్మార్పణమస్తు. మణిపూర్కి వెళ్ళండి, అగ్నిముద్ర వేయండి, టెన్స్ చేయండి. సమిష్టిలో స్వరలో లేదా మహా శూన్యలోకం అని కూడా వ్యవహరించారు. 10 దళములు. లైట్ రెడ్ కలర్ కానీ లేదా రెడ్ కలర్ కానీ ఉండును. వీణ శబ్దం వస్తూ ఉండును. కాకరకాయ మాదిరిగా చేదుగా ఉండును. జ్ఞానశక్తి ప్రాప్తి. ధ్యాన ఫలం ఓం శ్రీ విష్ణుదేవార్పణం. ఇప్పుడు అనహచక్రంకి వెళ్ళండి, వాయుముద్ర వేయండి. 12 శ్వాస నిశ్వాసలు దీర్ఘముగా తీసుకున్నవలేను. 12 గుర్తుపెట్టుకోండి. వ్యష్టిలో దీన్ని రసాతల లోకమందులు, సమిష్టిలో మహల్లోకమందులు. ఇది
ఒక కీ లాంటిది. పై చక్రములకు కింద చక్రములకు మధ్య ఉన్నటువంటి కీ లాంటిది. తాళం చెవి. వ్యక్తిలో రసాతలం, సమిష్టిలో మహాతలం, 12 దళములు, నీలం రంగు. టెంపుల్లో మందిరంలోని బెల్ మాదిరిగా, గంట మాదిరిగా, మందిరం గంట శబ్దం వస్తూ ఉంటుంది, ట్యాంగ్ ట్యాంగ్ అని. పుల్లగం, బ్లూ కలర్, 12 రేస్. బీజశక్తి ప్రాప్తి, రూట్ పవర్. ధ్యానఫలం ఓం శ్రీ రుద్రార్పణమస్తు. ఇప్పుడు మీరు విశుద్ధ చక్రంకు వెళ్ళండి. శూన్యముద్ర లేక ఆకాశ ముద్ర వేయండి. ఇక్కడ 16 శ్వాస నిశ్వాసలు దీర్ఘముగా తమ తమ శక్తి కొలది తీసుకున్నవరైన దీనిని వ్యష్టిలో సుతలలోకం, సమిష్టిలో జనలోకం అంటారు. 16 దళములు, 16 రేస్. వైట్ క్లౌడ్ కలర్, మేఘం, తెల్ల మేఘం. ప్రవాహం లాంటి సౌండ్, శబ్దము. కాలకూట విషం మాదిరి చేదుగా ఉంటుంది. ఇక్కడ ఆదిశక్తి ప్రాప్తి. ఓం శ్రీ ఆత్మార్పణమస్తు. ఇప్పుడు ఆజ్ఞ నెగటివ్ చక్రంకి వెళ్ళండి. జ్ఞానముద్ర వేయండి. 18 శ్వాస నిశ్వాసలు దీర్ఘముగా తీసుకునవలైన. ఓం శ్రీ ఈశ్వరార్పణమస్తు. ఆజ్ఞ పాజిటివ్ చక్రంకి వెళ్ళండి. జ్ఞానముద్రలోనే ఉండండి. 20 దీర్ఘ శ్వాస నిశ్వాసాలు తీసుకోండి. ఇక్కడ పరాశక్తి ప్రాప్తి. ఓం శ్రీ ఈశ్వరార్పణమస్తు. ఇప్పుడు సహస్రార చక్రంకి వెళ్ళండి. లింగముద్ర వేయండి. 21 సార్లు శ్వాస నిశ్వాసాలు తీయండి. ఇక్కడ ఈ ఆజ్ఞా పాజిటివ్ చక్రాన్ని వ్యష్టిలో తపోలోకం అంటారు, సమిష్టిలో వ్యష్టిలో వితల లోకం అంటారు, సమిష్టిలో తపోలోకం అంటారు. మహాపురుషులైనటువంటి స్వామి వివేకానంద, యోగానంద, వశిష్ఠ, విశ్వామిత్ర లాంటి మహాపురుషులందరూ కూడా ఇక్కడ సూక్ష్మ రూపంలో తపస్సు చేస్తూ ఉంటారు. అందువల్ల దీన్ని తపోలోకం అని పేరు. ఇంతకుముందు జనలోకం, ఇది తపోలోకం. అందువలన ధ్యాన ఫలము శ్రీ ఈశ్వరార్పణ వస్తు. నెగటివ్ది పాజిటివ్ది రెండు కూడాను ఈశ్వరార్పణమే. ఇప్పుడు సహస్రాల్లోకి వెళ్ళండి. వ్యష్టిలో దీన్ని అద్దాల లోకం అంటారు, సమిష్టిలో దీన్ని సత్యలోకం అంటారు. ఇది ఒక్కటే సత్యం. ఇరవై ఒక్కసార్లు మీరు శ్వాస నిశ్వాసం దీర్ఘంగా తీసుకోండి.
దృష్టిని కూటస్థంలో పెట్టి దీర్ఘ శ్వాస నిశ్వాసాలు తీసుకుంటూ మంత్రోచ్చారణ ఏమీ చేయకుండానే కేవలము శ్వాస నిశ్వాసాల్ని సహస్రారంలో గమనిస్తూ ధ్యానం చేయండి. బీజాక్షర ధ్యానము, ఇది చక్రములలో బీజాక్షర ధ్యానం, చాంటింగ్ ఆఫ్ బీజాక్షరాస్ ఇన్ చక్రాస్. 7th 7వ నంబరు చక్రములో బీజాక్షర ధ్యానం. స్ట్రైట్గా నిఠారుగా వజ్రాసనం, సుఖాసనం, పద్మాసనంలో కూర్చోండి. తూర్పు కానీ లేదా ఉత్తరం కానీ ఫేస్ చేయండి. మేరుదండం అనగా వెన్నెముక నిఠారుగా ఉంచండి. కొద్దిగా రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు ప్రతి చక్రంలోనూ తత్సంబంధిత ముద్ర వేసి దాని యొక్క నెంబర్ ప్రకారము, చక్రముల యొక్క దళముల ప్రకారము ఆ బీజాక్షరము పఠించవలేదు. టెన్స్ చేయటం మర్చిపోకూడదు. ప్రతి చక్రాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఎప్పుడు టెన్స్ చేసి చేయవలే. ఇప్పుడు మూలాధార చక్రం, పృథ్వీ ముద్ర, టెన్స్ చేయండి. మనస్సు ఇక్కడ పెట్టండి, మూలాధారంలో పెట్టండి. దృష్టి కుటస్థంలో. ఇప్పుడు చెప్పండి 4 సార్లు లం 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 లం. స్వాధిష్టాన వరుణముద్ర 6 సార్లు వం వం వం. మణిపుర అగ్నిముద్ర 10 సార్లు రం రం రం. అనాహత వాయుముద్ర 12 సార్లు యం యం. శూన్యముద్ర 16 సార్లు హం 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 హం. ఆజ్ఞా నెగటివ్ 18 సార్లు అవాం 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 అవాం. కుటస్థం ఆజ్ఞా పాజిటివ్ జ్ఞానముద్ర 20 సార్లు అవాం 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 అవాం. సహస్రార లింగముద్ర రా 21 టైమ్స్ రా 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 రా. ఇప్పుడు సహస్రారంలో లింగముద్ర కానీ జ్ఞానముద్ర కానీ వేసుకొని కూటస్థంలో దృష్టి నిలిపి సహస్రారంలో మనస్సుంచి శ్వాస నిశ్వాసాలు దీర్ఘంగా తీసుకుంటూ శ్వాస నిశ్వాసాలను కేవలం అబ్జర్వ్ చేస్తూ గమనిస్తూ
సహస్రారంలో మంత్రోచ్చారణ ఏమీ లేకుండానే సమాధి కలుగునంత వరకు ధ్యానం చేయగలరు. 8వ క్రియ సర్వరోగ నివారణ క్రియ. అంతఃకుంభకం బాహ్యకుంభకం క్రియ, సర్వరోగ నివారణ క్రియ. ఈ క్రియ వలన అనేక రోగములు నివారించబడుతుంది. పద్మాసనంలో కానీ, సుఖాసనంలో కానీ, వజ్రాసనంలో కానీ స్ట్రైట్గా వెన్నెముకను నిఠారుగా ఉంచి కూర్చోండి. తూర్పు లేదా ఉత్తరం ఫేస్ చేయండి. కొద్దిగా రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు ప్రతి చక్రమును తత్సంబంధిత దాని చక్రమును టెన్స్ చేయవలే, సంబంధిత ముద్ర వేసి ఫిజన్ ఫ్యూజన్ అంతఃకుంభకం బాహ్యకుంభకం అనగా పూరకం చేసి అనగా గాలిని పూరించి అట్ల పెట్టవలే శక్తి ఉన్నంత దాన్ని అంతఃకుంభకం అంటారు లేదా ఫిజన్ అంటారు. ఆ పూరించిన గాలిని వదిలిపెట్టవలే, వదిలిపెట్టిన తర్వాత కాసేపు అట్లాగే ఉండవలే శక్తి ఉన్నంత దాన్ని బాహ్య కుంభకం అంటారు. అంటే పూరకం చేసి అంతఃకుంభకం, రేచకం చేసి అనగా వదిలిపెట్టేసి బాహ్య కుంభకం. దీని ద్వారా అనేకమైన రోగాలు నివారించబడు. అందువలన దీనిని సర్వరోగ నివారణ క్రియ అందరూ మొదలుపెట్టండి. మూలాధార చక్ర పృథ్వీ ముద్ర టెన్స్ చేయండి. నా పూరకం అనగా గాలి పీల్చండి, అట్ట పెట్టండి. అంతఃకుంభకం చేయండి. మొదలండి. రేచకం చేయండి, అట్ట పెట్టండి. బాహ్య కుంభకం చేయండి. ఈ విధంగా 4 సార్లు చేసి ఆ తర్వాత 4 సార్లు శ్వాస నిశ్వాసలు దీర్ఘంగా తీసుకున్న వలె చేయండి. మళ్ళీ ఇప్పుడు 4 దీర్ఘ శ్వాస నిశ్వాసాలు చేయండి. మూలాధారంలో స్వాధిష్టాన వరుణముద్ర 6 సార్లు 6 టైమ్స్ 6 సార్లు అంతఃకుంభకం బాహ్యకుంభకం, 6 సార్లు దీర్ఘ శ్వాస నిశ్వాసాలు. మణిపుర 10 టైమ్స్ డౌన్. అగ్నిముద్ర
వాయుముద్ర. Now 12 times. Sixteen times. Sunya mudra. 16 times. Antah kumbhakam, bahyadum kumbhakam. 16 times. Swasa nishwasa. Dirgha swasa nishwasa. 18 times. A positive Jnana mudra. 20 times. Antah kumbhakam, bahya kumbhakam, 20 times, fast, dirgha shasa nishwasa. Linga mudra, 21 times. Antah kumbhakam, bahya kumbhakam, or 21 times, dirgha shasa nishwasa. 21 sari, antah kumbhakam, bahya kumbhakam. ఒకసారి దీర్ఘ శ్వాస నిశ్వాస. సహస్రార చక్రంలో సహస్రార చక్రంలో దీర్ఘ శ్వాస నిశ్వాసాలు తీసుకుంటూ అది చేతన అవస్థలో కేవలము శ్వాస నిశ్వాసాలను అబ్జర్వ్ చేస్తూ మనస్సు సహస్రాల నుంచి మంత్రోచ్చారణ ఏమి చేయకుండా ధ్యానం చేయండి. తొమ్మిదవ క్రియ శీఘ్ర సమాధి క్రియ. శరీరాన్ని మేరుదండ అనగా వెన్నెముకని స్ట్రైట్గా ఉంచండి. శీఘ్ర సమాధి క్రియ. తొమ్మిదవ క్రియ ఇన్స్టెంట్ సమాధి క్రియ. తూర్పు కానీ ఉత్తర కానీ ఫేస్ చేయండి. వజ్రాసనం, పద్మాసనం, సుఖాసనంలో మీ ఇష్టం వచ్చిన ఆసనంలో కూర్చోండి. స్ట్రైట్గా ఉండండి. వెన్నెముక స్ట్రైట్గా ఉండాలి. కొద్దిగా రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు సూపర్ కాన్షియస్ లెవెల్లో సమాధి అధిచేతన అవస్థలో కూర్చోండి, లేదా సుషుప్తి అవస్థలో లేదా తురి అవస్థలో కూర్చోండి. అది ఒకటి. మూలాధార చక్ర, పృథ్వీ ముద్ర టెన్స్ చేయండి. మనస్సు మూలాధార చక్రం మీద పెట్టండి. కుట్టస్థంలో దృష్టి. 4 శ్వాస నిశ్వాసాలు దీర్ఘముగా తీసుకొనండి. ఇక్కడ సవితర్క సంప్రజ్ఞాత సమాధి లభ్యమగును. స్వాధిష్టాన చక్ర, వరుణ ముద్ర 6 times 6 సార్లు శ్వాస నిశ్వాసాలు దీర్ఘముగా తీసుకునండి. మూలాధారంలో 4 సార్లు, స్వాధిష్టానంలో 6 సార్లు. ఇక్కడ సవిచార సంప్రజ్ఞాత సమాధి లేదా సామీప్య సమాధి లభ్యమవుతుంది. మణిపూర చక్రంలో అగ్నిముద్ర వేయండి. 10 దీర్ఘ శ్వాస నిశ్వాసాలు తీసుకోండి.
ఇక్కడ సానంద సంప్రజ్ఞాత సమాధి లభ్యమగును. సంప్రజ్ఞాత సమాధి లేక సాయుధ్య సమాధి లభ్యమగును. అనాహత వాయుముద్ర 12 సార్లు దీర్ఘ శ్వాస నిశ్వాసలు చేయండి. ఇక్కడ మీకు స్వస్మిత సంప్రజ్ఞాత సమాధి లేక సాలోక్య సమాధి లభ్యమగును. వెళ్ళండి, టెన్స్ చేయండి. శూన్యముద్ర వేయండి. 16 సార్లు దీర్ఘ శ్వాస నిశ్వాసలు చేయండి. ఇక్కడ మీకు సారూప్య సమాధి లేదా అసంప్రజ్ఞాత సమాధి లభ్యమగును. ఆజ్ఞా నెగటివ్ చక్రంకి వెళ్ళండి, జ్ఞానముద్ర వేయండి. 18 శ్వాస నిశ్వాసలు దీర్ఘంగా చేయండి. కుటస్థ ఆజ్ఞ పాజిటివ్ జ్ఞానముద్ర 20 శ్వాస నిశ్వాస దీర్ఘ శ్వాస నిశ్వాస. ఇక్కడ మీకు సవికల్ప సమాధి స్పష్ట సమాధి లభ్యమగును. పరమాత్మ సాధకుడు ఎదురెదురుగా ఉండదు, ప్రకాశమే ప్రకాశం. శాస్త్రాల్లోకి వెళ్ళండి, లింగముద్ర వేయండి. 21 సారి 21 టైమ్స్ లాంగ్ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. 21 సార్లు దీర్ఘ శ్వాస నిశ్వాస. కుటస్థంలో దృష్టిని ఉంచి దీర్ఘ శ్వాస నిశ్వాసాలు తీసుకుంటూ శ్వాస నిశ్వాస మధ్య వ్యత్యాసం ఉన్నను లేకపోయినను అది సాధకుని ఇష్టం. మంత్రోచ్చారణ ఏమీ చేయవలసిన అవసరం లేదు. కేవలం శ్వాస నిశ్వాసాలని సహస్రారంలో గమనిస్తూ ధ్యానం చేయండి. ఓం. 10వ క్రియ సంచిత కర్మల్ని సమాప్తి చేసే క్రియ. పాస్ట్ కర్మల్ని అనగా సంచిత కర్మల్ని సమాప్తి చేసే క్రియ 10వ క్రియ. సుఖాసనంలో కానీ, వజ్రాసనంలో కానీ, పద్మాసనంలో కానీ స్ట్రైట్గా మేరుదండాన్ని అనగా పెన్నముకను స్ట్రైట్గా పెట్టుకొని తూర్పు లేదా ఉత్తరముని ఫేస్ చేస్తూ కూర్చోండి. కొద్దిగా రిలాక్స్ అవ్వండి. మూలాధారం పృథ్వీ ముద్ర. మూలాధారం పృథ్వీ ముద్ర 4 సార్లు శ్వాస నిశ్వాసం దీర్ఘంగా తీసుకొని మొదలవలేను. టెన్స్ చేసి చేయవలను. స్వాధిష్టానం 6 సార్లు దీర్ఘ శ్వాస నిశ్వాసలు వరుణముద్ర. అగ్నిముద్ర 10 సార్లు దీర్ఘ శ్వాస నిశ్వాసలు. చక్రమును టెన్స్ చేయటం మర్చిపోకండి. మనస్సుని చక్రం మీద ఉంచాలి. దృష్టి కూటస్థంలో 10 సార్లు. అనాహత వాయుముద్ర 12 సార్లు శ్వాస నిశ్వాసలు దీర్ఘంగా చేయవాలి. శూన్యముద్ర 16 సార్లు
దీర్ఘ శ్వాస నిశ్వాసలు. ఆజ్ఞ నెగిటివ్ జ్ఞానముద్ర 18 సార్లు దీర్ఘ శ్వాస నిశ్వాస. ఆజ్ఞ పాజిటివ్ 20 దీర్ఘ శ్వాస నిశ్వాస. 20 times long breathe in and breathe out. సహస్రార లింగముద్ర 21 times long breathe in and breathe out. 21 సార్లు సహస్రారంలో దీర్ఘ శ్వాస నిశ్వాస. నా exhale, ha. ఒక్కసారిగా రేషన్ చేయండి. ఇప్పుడు 5 సూక్ష్మ శరీరాలని వ్యక్తీకరించండి. మేనిఫెస్ట్ అస్ట్రల్ బాడీ నెంబర్ 1. 1వ సూక్ష్మ శరీరాన్ని వ్యక్తీకరణ చేయాలి. మేనిఫెస్ట్ అస్ట్రల్ బాడీ నెంబర్ 2. 2వ సూక్ష్మ శరీరాన్ని వ్యక్తీకరణ చేయండి. మేనిఫెస్ట్ అస్ట్రల్ బాడీ నెంబర్ 3. 3వ సూక్ష్మ శరీరాన్ని వ్యక్తీకరణ చేయండి. మేనిఫెస్ట్ అస్ట్రల్ బాడీ నెంబర్ 4. 4వ సూక్ష్మ శరీరాన్ని వ్యక్తీకరణ చేయండి. మేనిఫెస్ట్ అస్ట్రల్ బాడీ నెంబర్ 5. 5వ సూక్ష్మ శరీరాన్ని వ్యక్తీకరణ చేయండి. Do not manifest more than 5 astral bodies. 5 సూక్ష్మ శరీరముల కంటే ఎక్కువ మేనిఫెస్ట్ చేయకూడదు, వ్యక్తీకరణ చేయకూడదు. ఇప్పుడు 5 సార్లు ఈ మనస్సులో ఈ విధంగా చెప్పుకోండి. ఓ కర్మ సిద్ధాంతమా, నా దివ్య దృష్టిలో తీవ్ర ఏకాగ్రత మరియు దివ్య చేతనలతో 5 సూక్ష్మ శరీరములను వ్యక్తీకరించింది. నా గత జన్మల సంచిత కర్మలన్నీ ఈ వ్యక్తీకరించిన 5 సూక్ష్మ శరీరములలో అనుభవించింది. ఇప్పుడు నేను ముక్తుణ్ణి. 5 సూక్ష్మ శరీరములకు 5 సార్లు చెప్పవలే. ఓ కర్మ సిద్ధాంతమా, నా దివ్య దృష్టిలో తీవ్ర ఏకాగ్రత మరియు దివ్య చేతనలతో 5 సూక్ష్మ శరీరములను వ్యక్తీకరించింది. నా గత జన్మల సంచిత కర్మలు ఈ వ్యక్తీకరించిన 5 సూక్ష్మ శరీరములలో అనుభవించింది. ఇప్పుడు నేను ముక్తుణ్ణి. ఓ కర్మ సిద్ధాంతమా, నా దివ్య దృష్టిలో తీవ్ర ఏకాగ్రత మరియు దివ్య చేతనలతో 5 సూక్ష్మ శరీరములను వ్యక్తీకరించింది. నా గత జన్మల సంచిత కర్మలన్నీ ఈ వ్యక్తీకరించిన 5 సూక్ష్మ శరీరములలో అనుభవించింది. ఇప్పుడు ముక్తుణ్ణి. ఓ కర్మ సిద్ధాంతమా, నా దివ్య దృష్టిలో తీవ్ర ఏకాగ్రత మరియు దివ్య చేతనలతో 5 సూక్ష్మ శరీరములను వ్యక్తీకరించింది. నా గత జన్మల సంచిత కర్మలన్నీ ఈ వ్యక్తీకరించిన 5 సూక్ష్మ శరీరములలో అనుభవించింది. ఇప్పుడు నేను ముక్తుణ్ణి. ఓ కర్మ సిద్ధాంతమా, నా దివ్య దృష్టిలో తీవ్ర ఏకాగ్రత మరియు దివ్య చేతనలతో 5 సూక్ష్మ శరీరములను వ్యక్తీకరించింది. నా గత జన్మల సంచిత కర్మలన్నీ ఈ వ్యక్తీకరించిన 5 సూక్ష్మ శరీరములలో అనుభవించింది. ఇప్పుడు నేను ముక్తుణ్ణి. ఓ డివైన్ లా ఆఫ్ కర్మ, in divine vision with a deep concentration and divine consciousness, I had manifested 5 astral bodies
Now I had worked out my past karma of my past births in these five manifested astral bodies. Now I am free. ओम आदि भौतिक शांति, ओम आदि दैविक शांति, ओम आध्यात्मिक शांति, ओम पृथ्वी शांति, ओम आप शांति, ओम तेजो शांति, ओम वायु शांति, ओम आकाशो शांति, ओम अंतरिक्षो शांति, ओम औषधय शांति, ओम वनस्पतय शांति, ओम शांतिरेव शांति, ओम शांति शांति शांति। 1 minute. ఓం 11వ క్రియ చక్ర స్పందన సమాధి. చక్రములను స్పందించి సమాధి పొందుట. 11వ క్రియ చక్ర స్పందన సమాధి. తూర్పు కానీ ఉత్తరం కానీ ఫేస్ చేస్తూ కూర్చోండి. వజ్రాసనం, సుఖాసనం, పద్మాసనం, ఇష్టం వచ్చిన ఆసనంలో వెన్నుముకను స్ట్రైట్గా ఉంచుకొని కూర్చోండి. కొద్దిగా రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు ఒక్కొక్క చక్రాన్ని స్పందించాలి. అనగా మనస్సుని చక్రంలో పెట్టాలి. కుటస్థంలో దృష్టి, ఆ చక్రాన్ని దగ్గర ముద్ర వేయాలి. దాన్ని వర్టికల్గా ఈ విధంగా ఎన్నిసార్లు చెప్తే అన్నిసార్లు, యాంటీ క్లాక్ వైజ్ అనగా గడియారం తిరుగు వైపు ఇట్లా యాంటీ క్లాక్ వైజ్ వర్టికల్లీ ఇట్లా చేయాలి. అట్లాగే యాంటీ క్లాక్ వైజ్ వర్టికల్లీ అట్లా చేయాలి. హారిజాంటల్గా ఈ విధంగా రొటేట్ చేయాలి. యాంటీ క్లాక్ వైజ్ హారిజాంటల్గా ఈ విధంగా రొటేట్ చేయాలి. లెట్ us స్టార్ట్. మనం మొదలు పెడదాం. మూలాధార చక్ర పృథ్వీ ముద్ర. దాన్ని వర్టికల్గా క్లాక్ వైజ్ 4 సార్లు రొటేట్ చేయండి. వర్టికల్గా యాంటీ క్లాక్ వైజ్ 4 సార్లు రొటేట్ చేయండి. హారిజాంటల్గా 4 సార్లు క్లాక్ వైజ్ రొటేట్ చేయండి. హారిజాంటల్గా క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ 4 సార్లు రొటేట్ చేయండి. ఆ తర్వాత 4 దీర్ఘ శ్వాస నిశ్వాసలు తీసుకోండి. ఓకే, స్టార్ట్. ఒకటి అలా ఎక్కువ చేసిన తప్పులేదు. తక్కువ చేయకండి. స్వాధిష్టాన చక్రంలోకి వెళ్ళండి. వరుణ ముద్ర 6 times క్లాక్ వైజ్ వర్టికల్లీ, 6 times యాంటీ క్లాక్ వైజ్ వర్టికల్లీ, 6 times హారిజాంటల్లీ క్లాక్ వైజ్, 6 times హారిజాంటల్లీ యాంటీ క్లాక్ వైజ్, 6 లాంగ్ అనగా దీర్ఘ శ్వాస నిశ్వాస. అగ్నిముద్ర. Now 12 times horizontally clockwise, anti-clockwise. మణిపూర చక్రంలో 10 సార్లు చేస్తే చాలు. అహత వాయుముద్ర 12 times. పన్నెండు దీర్ఘ శ్వాస నిశ్వాస.
విశుద్ధ చక్రంకి వెళ్ళండి. శూన్య ముద్ర 16 times now, 16 సార్లు. నిశ్వాస. మూలాధారంలో 4 సార్లు, స్వాధిష్టానంలో 6 సార్లు, మణిపూర్లో 10 సార్లు, అనాహత్లో 12 సార్లు, విశుద్ధిలో 16 సార్లు. జ్ఞానముద్ర 18 సార్లు, వర్టికల్లీ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, హారిజాంటల్లీ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ 18 సార్లు. శ్వాస నిశ్వాసలు దీర్ఘంగా. Twenty times vertically clockwise, anti-clockwise, horizontally clockwise, anti-clockwise, and 20 long breathe in and breathe out. 20 సార్లు vertical గా clockwise, anti-clockwise, horizontal గా clockwise, anti-clockwise. 20 దీర్ఘ శ్వాస నిశ్వాస. ఆజ్ఞ పాజిటివ్ చక్ర. Twenty-one times vertically clockwise, anti-clockwise, horizontally clockwise, anti-clockwise, and 21 times long breathe in and breathe out. సహస్రార చక్రంలో 21 సార్లు వర్టికల్గా క్లాక్వైజ్, యాంటీ-క్లాక్వైజ్, హారిజాంటల్గా క్లాక్వైజ్, యాంటీ-క్లాక్వైజ్. 21 దీర్ఘ శ్వాస నిశ్వాస. సహస్రార చక్రంలో ధ్యానం చేయండి. కుటస్థంలో దృష్టి, అధిచేతన అవస్థలో ఉండండి. శ్వాస నిశ్వాసాలు దీర్ఘముగా తీసుకోండి. శ్వాస నిశ్వాస మధ్య వ్యత్యాసం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది సాధకుడికి ఇష్టం. శ్వాస నిశ్వాసాలు దీర్ఘంగా ఉండవాలి. కేవలం శ్వాస నిశ్వాసాలని సహస్రార చక్రంలో గమనించవాలి. ఇప్పుడు 12వ క్రియ సమాధి విస్తరణ క్రియ, మెర్జర్ అండ్ ఎక్స్పాన్షన్ క్రియ. సమాధి విస్తరణ క్రియ, మెర్జర్ అండ్ ఎక్స్పాన్షన్ క్రియ. ఈ క్రియల గురించి ఏదన్నా సందేహం వచ్చిన ఎడల నా పుస్తకం క్రియ కృష్ణ క్రియ కైవల్య సమాధి సర్వరోగ నివారణి క్రియాస్ అనే పుస్తకంలో మీ సందేహాలు నివృత్తి చేసుకునవచ్చును. చక్రముల గురించి నా మొదటి పుస్తకం సృష్టి జన్మ సాధన, క్రియేషన్, ఇన్కార్నేషన్ అండ్ సాధన, ఇంగ్లీషు, హిందీ, తెలుగు పుస్తకాల్లో మీరు చూసుకోవచ్చు. సో ఇప్పుడు 12వ క్రియ, స్ట్రైట్గా కూర్చోండి. పద్మాసనంలో కానీ సుఖాసనంలో కానీ
వజ్రాసనంలో కానీ కూర్చోండి. తూర్పు కానీ ఉత్తరం కానీ ఫేస్ చేస్తూ కూర్చోవాలి. వెన్నెముక నిఠారుగా ఉంచండి. కీప్ యువర్ స్పైనల్ కార్డ్ ఎరెక్ట్. కొంచెం రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు జ్ఞానముద్రలో కానీ లేదా లింగముద్రలో కానీ కూర్చోండి. సూపర్ కాన్షియస్ లెవెల్ అనగా అధిచేతన అవస్థ, సుషుప్తి అవస్థ లేదా తురియ అవస్థ, వీటిలో అన్నిటికీ ఒకటే అర్థం. కూర్చోండి. అనగా తలకాయనిట వెనక్కి వచ్చి కూర్చోండి. మనస్సు సహస్రారంలో కుటస్థంలో దృష్టి ఉంచండి. మంత్రోచ్చారణ ఏమి చేయక్కర్లేదు. ఇట్లా రబ్ చేయండి. చెప్పండి, ఓ నాలోని ఓ విశ్వ స్థూల పరమాత్మ చైతన్యం నమస్కారం, నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించు. ఓ విరాట్ స్థూల పరమాత్మ చైతన్యమా నమస్కారం, నాలోని విశ్వ స్థూల పరమాత్మ చేతనని నీ విరాట్ స్థూల పరమాత్మ చేతనతో లయం చెయ్యి. ఇట్లా ఈ విధంగా టెన్స్ చేయండి. ఓ నాలోని తేజస్ సూక్ష్మ పరమాత్మ చైతన్యమా నమస్కారం, గివ్ మీ స్ట్రెంగ్త్ అండ్ వైటాలిటీ, నాకు వీర్యాన్ని స్థైర్యాన్ని ప్రసాదించు. నాకు వీర్యాన్ని స్థైర్యాన్ని ప్రసాదించు. ఓ హిరణ్య గర్భ సూక్ష్మ పరమాత్మ చైతన్యమా నమస్కారం, నాలోని తేజస్ సూక్ష్మ పరమాత్మ చైతన్యాన్ని నీ హిరణ్య గర్భ సూక్ష్మ పరమాత్మ చైతన్యంతో కలిసిపోని. ఇప్పుడు చెప్పండి, చెప్పండి, ఓ నాలుగు కారణం చైతన్యమా శక్తిని కేవలం చేతనని ప్రసాదించు. చేతన నమస్కారం, నాలోని చైతన్యాన్ని పరమాత్మ చైతన్యంతో వదిలిపెట్టండి. మీ ఇంద్రియ చేతనతో లయం చేయండి. ఇంద్రియ చేతనని మనశ్చేతనతో లయం చేయండి. మనశ్చేతనని లయం చేయండి. చేతనని చిత్తం లయం చేయండి. చిత్తాన్ని హంతో లయం చేయండి. చేయండి. ఆత్మని పరమాత్మతో లయం చేయండి. శరీరం కాదు, చైతన్య స్వరూపం. చేతన ఈ రూమ్ అంతా వ్యాపిస్తుంది. నాలోని చేతన ఇప్పుడు ఈ కాలి అంతా నిదానంగా వ్యాపించుతున్నది. నా చేతనతో రాష్ట్రమంతా నా చేతనే నా చేతనతోనే నిండినది. అస్సాం
ఛత్తీస్గఢ్, తమిళనాడు, కేరళ, జేఎంకే, పంజాబ్, హర్యానా, జార్ఖండ్ అన్ని చోట్ల నా ఇప్పుడు ఏసియా ఖండమంతా వ్యాపించుతున్నది. ఇండోనేషియా, మయన్మార్, శ్రీలంక, జపాన్, ఆఫ్ఘనిస్తాన్ ఇంకా అన్ని చోట్ల నా చేత ప్రధానంగా అన్ని ఖండములలో వ్యాపించుతుంది. ఆస్ట్రేలియా, ఆఫ్రికా, నార్త్ అండ్ సౌత్ అమెరికా, ఉత్తర దక్షిణ అమెరికా, ఆర్కిటికా, అంటార్కిటికా, యూరోప్, ఏసియా అన్ని చోట్ల నా చైతన్యమే. చైతన్యం ఇప్పుడు సమస్త భూలోకంతా కూడా వ్యాపించినది. ఐరోస్పియర్, ట్రాన్స్పియర్, అట్మాస్ఫియర్ అన్ని చోట్ల నా చేతనే. సమస్త సౌరభం నా చేతతో నిండి ఉన్నది. సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, సూర్య అన్ని గ్రహములలోనూ నా చేతనే. భూమి అన్ని గ్రహములు నా చేత క్రమముగా పాలపుంతలంతా నా చేతనే చేతన ఇప్పుడు అనగా కృష్ణ చైతన్యంతో కలిసిపోయి కృష్ణ చైతన్యం ద్వారా మానవ చైతన్యం నా చేత కలిసిపోయి ఆ మనస్సే అందరి మనస్సు. నది, జలాలు, సముద్రాలు ఇవన్నీ ఈ నక్షత్ర మండలాన్ని కూడాను నాలో జీవితం ఉంది. నాలో పర్వతం మంగళ స్వరూపం.